తర్వాత ఒకసారి పాస్టర్ గారు ఒక బస్సు డ్రైవర్ ఇద్దరు కూడా చనిపోయి, ఇద్దరు కూడా పరలోకానికి వెళ్ళారు. సెయింట్ పీటర్ వారిద్దరిని కూడా తీసుకుని పరలోకం అంతా తీసుకెళ్తా ఉన్నాడు. మరి భూలోకంలో చేసే ప్రతి కార్యానికి పరలోకంలో ప్రతిఫలం ఉంటుంది కాబట్టి జరిగిన పని ఏంటంటే, పాస్టర్ గారు ఆ తర్వాత ఈ బస్ డ్రైవర్ ఇద్దరు కూడా పరలోకానికి వెళ్ళిన తర్వాత పేతురు ఆ బస్ డ్రైవర్ చేత్తో పట్టుకుని అలా తీసుకెళ్ళి, బాబు ఇదిగో ఈ రోజు నుండి పరలోకంలో నుండి ఉండే భవనం ఇదే, లుక్ ఎట్ దిస్ బ్యూటిఫుల్ మ్యాన్షన్, గాడ్ హెస్ ప్రిపేర్డ్ ఫర్ దిస్ ఫర్ యూ, నీకోసం దేవుడు ఇది నీకు చేశాడని చెప్పి ఓ పెద్ద భవనాన్ని చూపించగానే ఆ బస్ డ్రైవర్ చాలా సంతోషించాడట. అసలు నేనేంటి, ఏం చేశానని దేవుడు ఇంత గొప్ప బహుమానం ఇస్తున్నాడని చెప్పి సంతోషంగా భవనంలో కూర్చున్నాడు. పాస్టర్ గారు మరి నాకేది అన్నట్టుగా చూస్తున్నాడు. ఆయన కంగారు పడకండి, తీసుకెళ్తాను రండి అని చెప్పి ఒక చిన్న పూరుగుడి దగ్గర తీసుకెళ్ళి పాస్టర్ గారు ఇది మీకేనండి అని. ఇదేంటే ఆర్డినరీ బస్ డ్రైవర్కి ఏమో మ్యాన్షన్ కట్టారా, నేనేమో పాస్టర్ గారిని ఇన్ని ప్రసంగాలు చేశాను, నాకేమో చిన్న పూరుగుడిసలాంటి చిన్న ఇల్లు ఇస్తారా, ఏంటి అన్యాయం అనగానే అప్పుడు పేతురు చెప్పాడట, అయ్యగారు ఈ బస్ డ్రైవర్ బస్సు తోలుతున్నంతసేపు కూడా లోపల ప్రయాణికులందరూ కూడా దేవుని బహుగా ప్రార్థించేవారు. ఎందుకోసం ఆయన చాలా ఫాస్ట్గా తీసుకెళ్తున్నాడని. ఏ ఒక్కరూ నిద్రపోకుండా అందరూ దేవుని బాగా ప్రార్థన చేస్తే ఈ ఒక్క డ్రైవర్ తన లైఫ్ టైంలో కొన్ని వేల మందిని ప్రార్థన చేయించాడు. కానీ మీరు ప్రసంగాలు చేస్తుంటే సంఘం అంతా నిద్రపోతానే ఉన్నారు, ఎవరు వినలేదు ప్రసంగం. సంఘాన్ని పురుకొల్పాల్సి నువ్వేమో నిద్రపుచ్చావు, నిద్ర పెట్టాల్సినేమో లేచి అందరితో ప్రార్థన చేయించాడు కాబట్టి వాడికి పెద్ద భవంతి ఇవ్వమన్నాడు దేవుడు. చూడండి, ఇక్కడున్న ఇన్ని వేల మందిలో మీలో ఏ ఒక్కరు నిద్రపోయినా పరలోకంలో మాకు దొరికే పూడిగుడిసలే. అందులో బట్టి దయచేసి ఎవరు నిద్రపోకండి, మమ్మల్ని ట్రబుల్లో పెట్టకండి. ఆల్రైట్, యోహాను సువార్త 15వ అధ్యాయం దగ్గరికి రండి. లెట్స్ టర్న్ అవర్ బైబిల్స్ టు ది గాస్పెల్ అకార్డింగ్ టు జాన్ చాప్టర్ 15 and verse 11. యోహాను సువార్త 15వ అధ్యాయం 11వ వచనాన్ని నేను చదువుతాను. బైబిల్ ఉన్న వారందరూ తెరిచి చూడాల్సిందిగా ప్రభువు పేరిట మీకు మనవి చేస్తున్నాను. మీ యందు నా సంతోషము ఉండవలననియు మీ సంతోషము పరిపూర్ణము కావాలననియు ఈ సంగతులు మీతో చెప్పుచున్నాను. దయచేసి మాట నాతో చెప్పండి, మీ సంతోషము పరిపూర్ణము కావాలనని ఈ సంగతులు మీతో చెప్పుచున్నాను. దేవునామానికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. యోహాను సువార్త బైబిల్లో చాలా ప్రత్యేకమైన అనుభవాలతో కూడిన సువార్త. మత్తయి, మార్కు, లూకా, యోహాను ఈ 4 సువార్తలు బైబిల్లో మనం చూస్తున్నాం. మత్తయి, మార్కు, లూకా ఈ 3 సువార్తల్ని కూడా సినాప్టిక్ గాస్పెల్స్ అంటారు. సినాప్టిక్ గాస్పెల్స్ అంటే అర్థం ఏంటంటే ఆ 3 సువార్తల్లో కూడా కొన్ని విషయాలు రిపీట్ అవుతూ ఉన్నాయి. ఒకే సంఘటన ముగ్గురు కూడా రాసుకుంటూ వచ్చారు. ఒకే విషయాన్ని ముగ్గురు కూడా ప్రస్తావిస్తూ ఏ విధమైన ఆ కాంట్రడిక్షన్కి చోటు లేకుండా చాలా స్పష్టంగా ఆ 3 రాసుకుంటూ వచ్చారు. అయితే యోహాను సువార్త దగ్గరికి వచ్చేసరికి కొన్ని ప్రత్యేకతలు ఇందులో మనం చూస్తున్నాం. యోహాను యేసుక్రీస్తు ప్రభు రొమ్మున ఆనుకున్న ఉన్నతమైన శిష్యుడు, వన్ ఆఫ్ ది ఇన్నర్ సర్కిల్ డిసైపుల్స్ ఆఫ్ లార్డ్ జీసస్ క్రైస్ట్. యేసుక్రీస్తు ప్రభు యొక్క ఆంతరంగిక శిష్యుల్లో యోహాను కూడా ఒకడు. యోహాను భక్తుడు యేసు ప్రభు జీవితాన్ని మరింత దగ్గరగా అబ్జర్వ్ చేసి చాలా శ్రేష్టమైన విషయాలు, అంటే ఆ 3 సువార్తలలో కనబడిన విషయాలు, 3 సువార్తల్లో లేని విషయాలు చాలా మట్టుకు యోహాను భక్తుడు రాసుకుంటూ వచ్చారు. ఫర్ ఎగ్జాంపుల్, యేసు ప్రభు వారు చేసిన మొదటి సూచక్రియ కానా అనే ఊరిలో పెండ్లి విందులో యేసు ప్రభు చేసిన మొదటి సూచక క్రియ, పరిచర్య ప్రారంభించగానే ఆయన చేసిన మొదటి అద్భుతాన్ని యోహాను మాత్రమే ప్రస్తావించారు. ఆ తర్వాత ఈ ఫలించే అనుభవాల గురించిన విషయాలన్నీ కూడా యోహాను భక్తుడు ప్రస్తావించాడు. శిలువ దగ్గర జరిగిన కొన్ని విషయాలను కూడా యోహాను భక్తుడు చాలా స్పష్టంగా తెలియజేశాడు. అంత మాత్రమే కాకుండా పునరుత్థానుడైన యేసుక్రీస్తు ప్రభు వారి జీవితంలో పునరుత్థానం జరిగిన తర్వాత కూడా కొన్ని విషయాలు ఎలా జరిగినాయో ఇవన్నీ కూడా యోహాను భక్తుడు తెలియచేయడం ద్వారా యోహాను సువార్తకు బైబిల్లో చాలా ప్రత్యేకమైన స్థానం ఉంది అని ఏమాత్రం కూడా సందేహం లేకుండా మనం చెప్పొచ్చు. యోహాను సువార్త 15వ అధ్యాయం చాలా ప్రత్యేకమైన అధ్యాయం. యేసు ప్రభు వారు ఆయన లోకాన్ని విడిచి వెళ్లే ముందు ఆయన చేసిన ప్రసంగాల్లో కొండ మీద ప్రసంగం ఒకటి, ఆ తర్వాత యోహాను సువార్త 15వ అధ్యాయంలో ఫలించే జీవితాన్ని గురించి ఆయన మాట్లాడిన ప్రసంగం చాలా ప్రాముఖ్యమైనది. 11వ వచనం దగ్గరికి వచ్చేసరికి నా సంతోషం నీలో ఉండాలని నేను కోరుతున్నాను, ఆ సంతోషము పరిపూర్ణం కావాలని కూడా నేను కోరుతున్నాను. ఇట్ ఈస్ మై విషన్, మై డిజైర్ దట్ ద జాయ్ ఇన్ యువర్ హార్ట్ షుడ్ బి
fulfill and should be completed. మీలో ఉన్న ఆనందం పరిపూర్ణం కావాలని నేను మనసారా కోరుకుంటున్నానని యేసు ప్రభు వారు తెలియజేస్తున్నారు. బైబిల్ గ్రంథాన్ని మనం జాగ్రత్తగా గమనిస్తూ ఉంటే దేవాది దేవుడు మనందరం కూడా సంతోషంగా ఉండాలని, ఆనందంగా ఉండాలని, మనందరం కూడా జీవితాన్ని సుఖప్రదంగా ముందుకు కొనసాగించాలని ప్రభు కోరుతున్నారు. ఎల్లప్పుడూ సంతోషంగా ఉండమని దేవుని వాక్యం అనేక సార్లు మనకు బోధిస్తుంది. ఈ లోకంలో మరి ప్రతి మనిషి కూడా ఈ రోజుల్లో ఆనందం కోసం పరుగులు పెడుతున్నాడు. ఎన్నెన్నో ఎంటర్టైన్మెంట్ స్థలాలకు వెళ్తున్నాడు. రకరకాల పరిస్థితులన్నింటికి కూడా ఆనందం కోసం పరుగులు పెడుతున్నాడు. నేను లాస్ ఏంజల్స్ లో దేవుని వాక్యం చెప్పడానికి వెళ్ళినప్పుడు ఒక బ్రదర్ మీరు కొన్ని విషయాలు చూడాలి అని చెప్పి లాస్ వెగాస్ అనే ఒక ప్రాంతానికి నన్ను తీసుకెళ్లాడు. అక్కడ చాలా దగ్గర ఆ ప్రాంతం. అక్కడికి వెళ్ళిన తర్వాత ప్రజల జీవితాన్ని చూస్తూ ఉంటే ఒక్కొక్క రాత్రి లాస్ వెగాస్ లో ఉండడానికి కొన్ని లక్షల రూపాయలు ప్రజలు ఖర్చు పెట్టడానికి కూడా వెనుకాడడం లేదు. ఆల్ నైట్ ఎంటర్టైన్మెంట్, ప్రతి రాత్రి కూడా అక్కడ ఎంటర్టైన్మెంట్ కార్యాలు జరుగుతుంటాయి. ప్రపంచంలో టాప్ 10 ఎంటర్టైనర్స్ కానీ, లేకపోతే పాప్ సింగర్స్ కానీ, కమెడియన్స్ కానీ వీళ్ళందరూ కూడా అక్కడికి వచ్చి షోలు ఇస్తూ ఉంటే ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాల నుండి కూడా ప్రజలు అక్కడికి వచ్చి ఒక్కొక్క షోకి కొన్ని వేల రూపాయలు, కొన్ని లక్షల రూపాయలు ఖర్చు పెట్టడానికి కూడా వెనుకాడడానికి కారణం అంటే మ్యాన్ ఈజ్ ట్రైంగ్ టు బై హ్యాపీనెస్ అండ్ జాయ్ అండ్ పీస్ ఇన్ దర్ లైఫ్. ప్రతి ఒక్కరూ కూడా ఆనందాన్ని కొనుక్కోవాలని ఈ రోజుల్లో ప్రయత్నం చేస్తున్నారు, కానీ నిజమైన ఆనందాన్ని మాత్రం పొందలేకపోతున్నారు. ప్రపంచంలో చాలా మంది తాత్వికవేత్తలు, ఫిలాసఫర్స్, చాలా మంది గొప్పవారు, విద్యావేత్తలు, స్కాలర్స్, ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన అనేక మంది ఆనందం కోసం వెంపర్లాడిపోయారు, కానీ సంతోషాన్ని, ఆనందాన్ని వారు పొందలేకపోయారు. ఫ్రాన్స్ దేశంలో ఒక గొప్ప ఫిలాసఫర్ ఉండేవాడు. అతని పేరు సర్ వాల్టర్. సర్ వాల్టర్ అనే ఫిలాసఫర్ ఆయన తనకున్న ఫిలాసఫీని ప్రపంచాన్ని తీసుకొచ్చారు. ఆయన ఒక రోజున ఏమన్నాడంటే, రాబోయే 100 సంవత్సరాల్లో భూమి మీద బైబిల్ కనబడదు, బైబిల్లో ఆనందం లేదు, బైబిల్లో సంతోషం లేదు, యేసు ప్రభువులో నిజమైన ఆనందం లేదు. నిజమైన ఆనందం ఎక్కడ ఉందంటే దేవుడు లేడు అని నమ్మడంలో ఉంది. అంటే హీ వాజ్ ఎన్ ఎథీస్ట్ యాక్చువల్లీ. ఆయన దేవుడు లేడని నమ్మే సిద్ధాంతాన్ని నమ్ముతుండేవాడు, అందరికీ అదే చెబుతుండేవాడు. తన ఫిలాసఫీలో కూడా అదే మాటలు అనేక మంది తెలియజేసి దేవుడు లేడు అని ఒక వ్యక్తి ఎప్పుడైతే నమ్ముతాడో ఆ వ్యక్తి పరిపూర్ణంగా ఆనందంగా ఉండగలడు. దేవుడు ఉన్నాడని నమ్మే ప్రతి ఒక్కడు ఏడుస్తూనే ఉంటాడని ఆ ఫ్రెంచ్ ఫిలాసఫర్ సర్ వాల్టర్ తన బ్రతుకున్న కాలంలో ఆయన ఒక మాట చెప్పి, రానున్న 100 సంవత్సరాల కాలంలో ఈ భూమి మీద బైబిల్ కనబడదు, బైబిల్ అనేది ఉండదు, రాబోయే తరాలకు బైబిల్ అంటే ఏంటో తెలియదు. కారణం బైబిల్ కనుమరుగు కాబోతోంది. ఏ వ్యక్తి చేతిలో చూసినా, ఏ ఇంటిలో చూసినా, ఏ దేశంలో చూసినా సర్ వాల్టర్ ఫిలాసఫీ బుక్సే ఉంటాయని చెప్పి ఆయన ఒక మాట తెలియజేశారు. సరే, చాలాసార్లు ఈ మాట మీకు తెలియజేశాను. అతను చచ్చిపోయిన 50 సంవత్సరాలకే అదే ఇంటిని జెనీవా బైబిల్ సొసైటీ వారు కొనుక్కొని అదే ఇంట్లో బైబిల్ ప్రింట్ చేయడం ప్రారంభించారు. గట్టిగా చెప్పడు కూడా దేవుని మహిమ పడదాం పిల్లరా. ఏ ఇంటిలోంచి అయితే బైబిల్ కనబడదు అని చెప్పాడో, ఏ ఇంటిలోంచి అయితే బైబిల్ రాదు అని చెప్పాడో అదే ఇంటిని జెనీవా బైబిల్ సొసైటీ వారు, స్విట్జర్లాండ్కి ఫ్రాన్స్కి 2 దేశాల మధ్యలో ఉంటుంది ఆ ప్రాంతం, ఆ ఇంటిని కొనుక్కొని అదే ఇంట్లో ప్రింటింగ్ మిషన్ పెట్టి అక్కడే బైబిల్ ప్రింట్ చేసి ప్రపంచవ్యాప్తంగా బైబిల్ పంపిస్తా ఉన్నాయి. సచ్ ఎ గ్రేట్ గాడ్ వి సర్వ్, సచ్ ఎన్ ఆసమ్ గాడ్ వి సర్వ్. ఎంత గొప్ప దేవుని మనం కలిగి ఉన్నాం, ఎంత ఆశ్చర్యకరం మనం కలిగి ఉన్నాం. అయితే ఒక విషయాన్ని మీరు గమనించాలి. సర్ వాల్టర్ తన లాస్ట్ టైంలో అట్ హిస్ డెత్ బెడ్, చచ్చిపోయే టైంలో ఒక మాట చెప్పాడంటే తెలుసా, ఐ విష్ దట్ ఐ వుడ్ నాట్ బి బోర్న్. ఆయన చెప్పిన మాట, నేను ఈ లోకంలో పుట్టకుండా ఉంటే బాగుండేది అని. దేవుడు లేడనే సిద్ధాంతాన్ని నమ్మితే ఆనందం ఉంటుందని చెప్పిన వాడు చెప్పిన మాట ఏంటో తెలుసా, అసలు నేను ఈ భూమి మీద పుట్టకుండా ఉంటే బాగుండేదని చెప్పి ఏడుస్తూ చనిపోయాడు. You know why? There is no pleasure and there is no joy in atheism or somewhere else. ప్రపంచంలో ఎక్కడ కూడా సంతోషం, ఆనందం అని లేదు. ప్రపంచంలో చాలా మంది గొప్పవారు ఉన్నారు కానీ సంతోషాన్ని వెతకలేకపోయారు. కానీ దేవుని వాక్యం చూస్తూ ఉంది, నా సంతోషం మీలో ఉండాలని కోరుతున్నాను. Our God is the source of joy and happiness. There is no doubt. ఏ విధమైన సందేహం లేదు. దేవుడు ఆనందానికి ఆయన సోర్స్ పిల్లలు, ఆయన ఉనికి పట్టు. ఎవరైతే ఆయనలో ఉంటారో, ఎవరైతే ఆయన తమ సొంత రక్షణగా చేర్చుకుంటారో, యేసుక్రీస్తు ప్రభువు వారిని తమ హృదయాల్లో కలిగి ఉండి ఆయన్ని నుంచి ఆరాధిస్తూ ఉంటారో, కీర్తిస్తూ ఉంటారో, సన్మానిస్తూ ఉంటారో, గౌరవిస్తూ ఉంటారో, అలాంటి వారు సంతోషంగా ఆనందంగా ఉండగలని బైబిల్ చెబుతుంది. అయితే ప్రభు చెబుతున్న మాట ఏంటంటే, నా ఆనందం మీలో పరిపూర్ణం కావాలని కూడా నేను కోరుతున్నాను. నా దగ్గర ఆనందం, సంతోషం ఉంది, అయితే ఈ ఆనందం మీలో పరిపూర్ణం కావాలి. ద జాయ్ మస్ట్ బి కంప్లీటెడ్. మీ ఆనందం పరిపూర్ణంగా ఉండాలి. సగం సగం ఆనందంగా. ప్రపంచంలో ఎన్నో రకాలైన ఆనందాలు ఉన్నాయని చెప్పడానికి సమయం కాదు, కానీ దేవుని వాక్యం చెబుతా ఉంది దేవుని చాలా గొప్ప సంతోషం ఉంది. చూడండి, యెషయా గ్రంథం దగ్గరికి వస్తే యెషయా గ్రంథంలో చాలా అమూల్యమైన మాటల్లో మనం చూస్తున్నాం. దేవాది దేవుడు తన అంగీకరించే వారి జీవితం ఎలాంటి కార్యాలు జరిగిస్తున్నాడు. యెషయా గ్రంథం 9వ అధ్యాయం 3వ వచనం మనం చదువుదాం. నీవు జనమును విస్తరింపజేయుచున్నావు, వారి సంతోషమును ఏం చేస్తున్నావు, వృద్ధిపరుస్తున్నావు,
కోట కాలమున మనుష్యులు సంతోషించినట్లు దోపుడు సొమ్ము పంచుకొనువారు సంతోషించినట్లు వారిని సన్నిధిని సంతోషిస్తున్నారు. దేవుని నామమున స్తోత్రం చెప్పండి ఒకసారి. నీవు వారి సంతోషాన్ని ఏం చేస్తున్నావు? రోజు రోజుకి అభివృద్ధి పొందిస్తున్నా. విశ్వాస జీవితం ప్రారంభించిన దగ్గర నుండి మన జీవితం పరిపూర్ణ అయ్యేంత వరకు కూడా అనుదినము దేవుడు మనలో ఉన్న సంతోషాన్ని వృద్ధి పొందిస్తూ ఉన్నాడు. ఒక చక్కని పోలిక అక్కడ రాశాడు చూడండి. కోట కాలంలో మనుషులు సంతోషిస్తూ ఉంటారు. కొన్ని పల్లెటూరులో వ్యవసాయం చేసే రైతులందరూ కూడా వారికి ఉన్న అప్పులన్నీ కూడా ఆ నెల తీర్చేస్తారు. కారణం ఏంటి? వారు సంపాదించే సంపాదన అంతా ఆ రోజు చేతికి వస్తుంది కాబట్టి. ఒకవేళ వర్షాలు వచ్చి అకాల వర్షాలు వచ్చి పంటలు పోతే వాళ్ళ పరిస్థితి ఎలా ఉంటుంది చెప్పండి? ఏడుస్తూ ఉంటారు, దుఃఖపడుతూ ఉంటారు. కోట కాలమున మనుషులు సంతోషించినట్లు ఆ తరువాత దోపుడు సొమ్ము పంచుకున్న వారు ఏం చేస్తారట? అలా అని చెప్పి మనందరినీ దోచుకోమని దేవుని ఉద్దేశం కాదు. ఇక్కడ దోపుడు సొమ్ము అంటే అర్థం ఏంటంటే, పూర్వకాలంలో రాజులు మరొక దేశాల మీదకు దండెత్తి వెళ్తుండేవారు. చూడండి, కొన్నిసార్లు మరి ఏ విధమైన కారణం లేకుండానే శత్రు రాజులు వచ్చి ఉన్న సంపద అంతా దోచుకుని వెళ్ళిపోతుండేవారు. ఫర్ ఎగ్జాంపుల్, మీలో చాలా మంది తెలుసు, నెబుకద్నెజర్ బబులోను సామ్రాజ్యాధినేత ఇశ్రాయేల్ రాజ్యానికి వచ్చి ఇశ్రాయేల్లో ఉన్న యవనస్తురాండ్రును ఆ తర్వాత దేవుని దేవాలయంలో ఉన్న ఉపకరణాలన్నీ కూడా బంగారు, వెండి, ఇత్తడి ఉపకరణాలన్నీ కూడా తీసుకుని వెళ్ళిపోయి బబులోన్లో పెట్టేస్తే ఇశ్రాయేల్ దేశంలో ఏ ఒక్కరైనా సంతోషంగా ఉన్నారా? లేరు. ఎందుకోసం? వారికి ఉన్న సంపద అంతా దోచుకుని పోయింది. అలాంటి పరిస్థితుల్లో మనం ఏదైతే పోగొట్టేసుకున్నామో, ఏదైతే శత్రువులు వచ్చి దోచుకుని వెళ్ళిపోయారో, మరలా అది మనకు దొరికిందనుకోండి, మనం పోగొట్టుకున్నది ఎంత సంతోషంగా ఉంటాం, మనం ఎంత ఆనందంగా ఉంటాం. పోయిన వస్తువులు దొరుకుతున్నప్పుడు సంతోషం, పోయిన వస్తువులు దొరుకుతున్నప్పుడు ఎంతో ఆనందం. దోపుడు సొమ్ము అంటే అది. మన దగ్గర ఉన్నదాన్ని ఇతరులు దోచుకు వెళ్ళినప్పుడు మరలా వాటిని మనం పొందుకున్నప్పుడు ఎంత సంతోషిస్తూ ఉంటామో అంతకన్నా ఎక్కువ సంతోషం దేవుని సన్నిధిలో ఉంది. గట్టిగా చెవులు కూడా దేవుని నామమున పెడదాం. అందుబట్టి బైబిల్ చెప్తా ఉంది, దేర్ ఈస్ ఫుల్నెస్ ఆఫ్ జాయ్ ఇన్ యువర్ ప్రెజెన్స్. 16వ కీర్తన 11వ వచనం, నీ సన్నిధిని సంపూర్ణ సంతోషము కలదు, నీ చేతిలో నిత్యము సుఖములు కలవు. దేవుని సంతోషము ఒక వ్యక్తి జీవితంలో ఎప్పుడు పరిపూర్ణ అవుతుంది అంటే, ఆ వ్యక్తి దేవుని సన్నిధికి ప్రాధాన్యత ఇచ్చినప్పుడు, ఆ వ్యక్తి దేవుని సన్నిధిలో కూర్చుని ఉన్నప్పుడు, ఆ వ్యక్తి దేవుని సన్నిధిలో దేవుని ఆరాధిస్తున్నప్పుడు, దేవుని స్తుతిస్తున్నప్పుడు నీలో ఉన్న సంతోషం పరిపూర్ణ అవుతుంది. లెట్ మీ ఆస్క్ యు ఏ స్ట్రైట్ ఫార్వర్డ్ క్వశ్చన్ మై ఫ్రెండ్, వాట్ ఈస్ యువర్ ప్రయారిటీ ఇన్ యువర్ లైఫ్? నీ జీవితంలో నీవు ఇస్తున్న ప్రాధాన్యత ఏంటి? దేవుని సన్నిధికి ఇవ్వాల్సిన ప్రాధాన్యత దేవునికి ఇస్తున్నామా? చాలాసార్లు ఇవ్వలేకపోతున్నాం. దేవుని సన్నిధి నిర్లక్ష్యపెడుతూ ఉంటాను. బైబిల్ చెప్తా ఉంది, దేవుని సన్నిధిని నువ్వు అనుభవించాలి, దేవుని సన్నిధిలో నువ్వు ఉండాలి. నువ్వు ఎంత ఎక్కువగా అయితే దేవుని సన్నిధిలో గడుపుతూ ఉంటావో, ఎంత ఎక్కువగా అయితే దేవుని సన్నిధిలో నువ్వు కూర్చుంటూ ఉంటావో, అంత ఎక్కువ ఆనందం నువ్వు పొందుతావు. ఆనందాన్ని దేవుడు ఏం చేస్తుంటాడు చెప్పండి? పరిపూర్ణం చేస్తూ ఉంటాడు. ఆనరింగ్ ద ప్రెజెన్స్ ఆఫ్ ది లార్డ్ విల్ గివ్ యూ గ్రేట్ జాయ్ అండ్ పీస్. గొప్ప సంతోషం, ఆనందాన్ని నువ్వు పొందాలని దేవుని సన్నిధిని గౌరవించాలి. దేవుని సన్నిధిలో ఉండాలి. దేవుని యొక్క పరిపూర్ణమైన కార్యాలు మనం చూడాలంటే, ఆశ్చర్యమైన కార్యాలు మనం చూడాలంటే, లెట్స్ ప్రే మోర్ అండ్ మోర్. ఎక్కడైతే 2-3 కూడి నా నామమును స్మరిస్తారో వారి మధ్యన ఉంటానన్నాడు. దట్ షుడ్ బి యువర్ ఫెయిత్. అది నీ విశ్వాసం అయి ఉండాలి. ఎక్కడ 2-3 కూడి ఉంటారో వారి మధ్యన ఉంటానని వాగ్దానం చేసిన దేవుడు మన జీవితంలో కార్యాలు జరిగిస్తాడు. మన ప్రార్థన వింటాడు. భూమి మీద 2 కలిసి దేన్నైతే బంధిస్తారో పరలోకంలో దాన్ని ఏం చేస్తున్నాడు? ఆయన బంధిస్తానన్నాడు. నమ్ముతున్నావా వాగ్దానాలు? నమ్ముతున్నావా గొప్ప సత్యాన్ని? 2-3 కూడి దేవుని కార్యాల్లో ముందుకు సాగిపోవచ్చు. దేవుని సన్నిధిలో ఏముంది చెప్పండి? సంపూర్ణ అందులో కోరహు కుమారుడు 84వ కీర్తన రాస్తూ, యెహోవా నీ నివాసములు ఎంత రమ్యములు అన్నాడు. రమ్యమైన నివాసం, రమ్యమైన స్థలము, రమ్యమైన ప్రదేశము, దేవుని సంఘము, దేవుని మందిరంలోనికి నువ్వు రావాలి. ప్రతి ఆదివారం క్రమంగా నువ్వు ఉండాలి. పరిస్థితి ఏదైనా కానీ, నీవు అనారోగ్యం వచ్చి మంచం పట్టి ఇంక లేవనే పరిస్థితిలో తర్వాత సంగతి కానీ, అనుకూలించే ప్రతి పరిస్థితుల్లో ఎక్కడ కనబడాలి? ఖచ్చితంగా చెప్పండి, ఎక్కడ కనబడాలి? దేవుని సన్నిధిలో కనబడాలి. నీలో ఉన్న విశ్వాసం, దేవుని పట్ల నీకున్న ప్రేమ దేవుని సన్నిధికి నువ్వు వచ్చే విధానంలోనే కనబడుతుంది. అందరూ బట్టి డోంట్ నెగ్లెక్ట్ ద ప్రెజెన్స్ ఆఫ్ ద లార్డ్ ఎనీమోర్. నీ జీవితంలో ఎప్పుడు ఎక్కడ కూడా దేవుని సన్నిధి మాత్రం నిర్లక్ష్యం చేయొద్దు. ప్రభు నీ జీవితంలో కార్యం జరిగించాలి. అద్భుతాలు చేయాలంటే దేవుని కోసం నువ్వు స్థిరపడాలి. దేవుని సన్నిధిలో సంపూర్ణ సంతోషం, ఆనందం. ఎంత ఎక్కువ ఆనందం నువ్వు అనుభవిస్తుంటావో అంత ఆనందాన్ని ఇతరులకు పంచుతూ ఉంటావు కదండి. సంతోషాన్ని నువ్వు ఇక్కడ పొందుకుంటే ఇంటికి వెళ్ళిన తర్వాత కూడా ఇతరులకు ఏం పంచుతావు? నువ్వు సంతోషాన్ని పంచుతావు,
ఆనందాన్ని పంచుతావు. ఇక్కడ నువ్వు నేర్చుకున్న విషయాలే లోకానికి నువ్వు నేర్పించగలవు. అందుకంటే బైబిల్ చెబుతోంది, నీ సన్నిధిలో సంపూర్ణమైన సంతోషం. ప్రభువా, జీవం గల దేవుని మందిరాన్ని చూడాలని నా ప్రాణం ఏమైపోతా ఉంది, సొమ్మసిల్లిపోతుంది. సో మెనీ టైమ్స్ ఇట్ ఈవెన్ ఫెయింటెడ్ టు సీ ద టెంపుల్ ఆఫ్ గాడ్, టు సీ ది చర్చ్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క మహిమ, ఆయన ప్రసన్న దిగి వచ్చే స్థలాన్ని చూడడానికి మా ప్రాణాలు ఏమైపోతున్నాయి, సొమ్మసిల్లిపోతున్నాయి. కోరహు దేవుని దాసుల మీద, దేవుని సేవకుల మీద వ్యతిరేకంగా మాట్లాడి కోరహు నశించిపోయాడు. భూమి నెరవిడిచి కోరహుతో పాటు అతని సంబంధికులందరినీ కూడా మింగివేసింది. అయితే కోరహు కుమారులు మాత్రం చాలా క్షేమంగా ఉండిపోవడం కారణం ఏంటంటే దే ఆనర్డ్ ద ప్రెజెన్స్ ఆఫ్ ది లార్డ్. దేవుని సన్నిధిని వారు గౌరవించారు, దేవుని సన్నిధిని ప్రేమించారు. కాబట్టి దేవుడు వారిని కాపాడాడు, భద్రపరిచాడు. నా ప్రియ సోదరి, నా ప్రియ సహోదరు, దేవుని సన్నిధిలో నీకు భద్రత ఉంది, దేవుని సన్నిధిలో నీకు క్షేమం ఉంది. చాలాసార్లు మీకు చెబుతున్నాను, 2004 సంవత్సరం డిసెంబర్ 26వ తారీఖు సునామీ. అప్పటిదాకా సునామీ అనే మాట చాలా మందికి తెలియదు. ఎవరో కొంతమంది భూకంప అధ్యయన శాస్త్రవేత్తలకు మాత్రం ఆ పేరు తెలుసు. కానీ ఆ తర్వాత సునామీ అనే మాట బాగా మనందరికీ అర్థమైపోయింది. బీచ్ల దగ్గర బిల్డింగ్లు కొనుక్కోవాలంటే పోటీలు పడేవారు, ఇప్పుడు మాకు వద్దులేండి ఎక్కడో కొనుక్కుంటామని చెప్పి వెనక్కి వెళ్ళిపోతారు. కారణం అంటే మళ్ళీ ఏ టైంలో ఎలాంటి సునామీ వస్తుందో తెలియదు కాబట్టి. టోర్నడోలు ఇవన్నీ కూడా పేర్లు పెట్టుకునే పరిస్థితులకు మనం వచ్చాం. పరిస్థితి ఏంటంటే దిగజారిపోయిందంటే వచ్చే తుఫాన్లు కూడా ముద్దు పేర్లు పెట్టుకున్నాయి ఈ రోజుల్లో. పూర్వకాలంలో అదేమీ ఉండేది కాదు కదండి. సరే, సునామీ వచ్చినప్పుడు ఇండోనేషియా దేశంలో ఆయా ప్రాంతాల్లో చాలా మంది జీవిస్తున్న పరిస్థితి. ఇండోనేషియా ముస్లిం కంట్రీ, యేసు ప్రభుని దేవుడిని ఒప్పుకోరు. అలాంటి పరిస్థితుల్లో కొంతమంది దేవుని బిడ్డలో క్రిస్మస్ జరిగించుకుంటా ఉంటే వారందరూ కూడా దేవుని ఆరాధిస్తూ ఉంటే అక్కడ ఉన్న వాళ్ళందరూ వచ్చి ఇక్కడ మీరు దేవుని ఆరాధించడానికి వీల్లేదు, దేవుని స్తుతించడానికి వీల్లేదు, మీరు వెళ్తే దూరంగా వెళ్ళిపోండి, ఊరవతలకు వెళ్ళిపోండి, అక్కడ ఆరాధించుకోండి అంటే 400 మంది దేవుని బిడ్డలు వారందరూ కూడా ఊరవతలకు వచ్చి కొండ ఉంటే కొండ మీద కూర్చొని దేవుని ఆరాధిస్తున్నారు. సరే, ఎక్కడైతే ఆరాధించేది ఏముంది, దేవుని స్తుతించడానికి స్థలం అంత ప్రాముఖ్యమైంది కాదు, మన హృదయాలు చాలా ముఖ్యం అని చెప్పి సరే వాళ్ళు వెళ్ళి అక్కడ కొండ మీద దేవుని ఆరాధిస్తూ ఉంటే తెల్లవారేసరికి సునామీ వచ్చి మొత్తం కొట్టుకుపోతా ఉంటే కొట్టుకుపోతున్న వాళ్ళు ఒకడు ఏమని అరిచాడంటే తెలుసా, అరే వాళ్ళు అనవసరంగా అక్కడ పంపించేశాం, వాళ్ళు ఇక్కడ కనుక ఉండుంటే వాళ్ళ కోసమనే దేవుడు సునామీ ఆపేవాడు, మనందరం క్షేమంగా ఉండేవారం అని చెప్పి బాధపడ్డారట. దేవుని సన్నిధిలో ఏముంది చెప్పండి, 400 మంది సురక్షితంగా ఉన్నారు కొండ మీద ఆ ప్రాంతంలో. కారణం వారు ఎక్కడున్నారు చెప్పండి, దేవుని సన్నిధిలో ఉన్నారు. నీ జీవితంలో దేవుని సన్నిధిలో ఉన్నావా? చికాగో మహానగరం మంటల్లో కాలిపోయింది DL Moody అనే దేవుని సేవకుడి కాలంలో. నేను తరచుగా ఆల్మోస్ట్ 2 సార్లు చికాగో వెళ్ళొచ్చాను. ఒకసారి మాత్రం DL Moody ఇన్స్టిట్యూట్ నేను చూశాను. వన్ ఆఫ్ ద టాప్ 10 యూనివర్సిటీస్, క్రిస్టియన్ యూనివర్సిటీ ఇన్ ద వరల్డ్. DL Moody యూనివర్సిటీలో ఎవరైనా చదివారంటే చాలా అద్భుతం. ఆ చర్చ్ చూస్తేనే చాలా అద్భుతంగా ఉంటుంది. వెరీ ప్యాషనేట్ ఇన్ సర్వింగ్ గాడ్, చాలా అద్భుతమైన దేవుని దాసుడు. చికాగో నగరం అంతా కూడా మంటల్లో కాలిపోయింది ఒక రోజున. అలా కాలిపోతున్నప్పుడు DL Moody ఒక బిల్డింగ్ దగ్గర నిలబడి దేవుని వాక్యం చెబుతున్నాడు. ఆ రోజు చికాగో పట్టణంలో ఏ బిల్డింగ్ దగ్గర అయితే DL Moody నిలబడి దేవుని వాక్యం చెప్పాడో ప్రియులరా, చికాగో అంతా మంటల్లో కాలిపోయింది కానీ ఆ బిల్డింగ్ మాత్రం అలాగే ఉంది. దేవుని నామమునకు స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. బికాజ్ ద ప్రెజెన్స్ ఆఫ్ ది ఆల్మైటీ గాడ్ వాజ్ దేర్. దట్ వాజ్ ద విట్నెస్ అండి. ఇప్పుడు రాబోయే తరాలకి దేవుడు ఎలా సాక్షాత్తంగా ఉంచాడంటే, చికాగోలో చాలా టూరిస్ట్ స్పాట్లు ఉంటాయి. మరి CS టవర్ అని రకరకాల టవర్స్ చాలా ఉంటాయి. మరి దాదాపు 103 అంతస్తులు. నేను వెళ్ళినప్పుడు అక్కడికి వెళ్ళాము. ఇలాంటి వాటన్నిటికంటే వన్ ఆఫ్ ది టూరిస్ట్ స్పాట్స్ ఇన్ చికాగో, DL Moody గారు ఎక్కడైతే నిలబడి దేవుని వాక్యం చెప్పాడో, చికాగో మంటల్లో కాలిపోతే ఆ ఒక్క బిల్డింగ్ ఎలా సజీవంగా కాపాడబడింది ఎలా ఉందో ఆ బిల్డింగ్ ఎప్పటికీ అలాగే ఉంచారండి దాన్ని. కారణం ఏంటో తెలుసా? There is a great protection in the presence of the Lord. You will be protected physically, emotionally and spiritually in the presence of the Lord. దేవుని సన్నిధిలో మానసికంగా, శారీరకంగా, ఆధ్యాత్మికంగా కూడా ప్రొటెక్ట్ చేయబడే సన్నిధి ఇదే. నీ మీద దొమ్మిగా పడాలని చూస్తున్న దురాత్మ శక్తుల ప్రభావం నుండి నిన్ను కాపాడగలిగే దేవుని సన్నిధి. దేవుని నామమునకు స్తోత్రం కలుగును గాక. అనారోగ్య పరిస్థితులకు, బాధల నుండి విడుదల పొందడానికి నీ జీవిత నిరీక్షణ నీ హృదయంలో ప్రసరింపజేసే సన్నిధి దేవుని సన్నిధి. యూ విల్ బి ఇంపాక్టెడ్, యూ విల్ బి ఇన్స్పైర్డ్ బై ద వర్డ్ ఆఫ్ గాడ్ ఇన్ స్పైట్ ఆఫ్ యువర్ సిచ్యువేషన్ అండ్ సఫరింగ్స్ అండ్ హార్డ్షిప్స్ దట్ యు ఆర్ ఫేసింగ్. నీవు ఎదుర్కొంటున్న సమస్యల నుండి, ఇబ్బందులకు పరిష్కారం దొరికే సన్నిధి దేవుని సన్నిధి. Here is a solution for you. Here is a solution for your problem. నీ ప్రతి సమస్యకు కూడా ఇక్కడ పరిష్కారం ఉందని చెప్పడానికి చాలా సంతోషం. అందును బట్టి let us love the presence of the Lord. దేవుని సన్నిధిని ప్రేమిద్దాం, గౌరవిద్దాం. హెబ్రీయులకు రాసిన పత్రిక రండి 10వ అధ్యాయం 24-25 వచనాల్లో పరిశుద్ధాత్మ దేవుడు ఒక మాట మన జ్ఞాపకం చేస్తున్నాడు. The book of Hebrews chapter 10 and verse 24-25. కొందరు మానుకొనుచున్నట్టుగా సమాజముగా కూడటం మానక
ఒకనినొకడు హెచ్చరించుచు ఆ దినము సమీపించుట మీరు చూసిన కొలది మరి ఎక్కువగా అలాగు చేసు ప్రేమ చూపుటకును సత్కార్యములు చేయుటకును ఒకనినొకడు పురికొల్పవలనని. చెప్పండి, ఏం చేద్దాం? ఆలోచించండి. ఒకరినొకరిని ఏం చేసుకోవాలి? వెనకకు లాగేసుకుందామని ఆలోచన చేద్దాం. కొంతమంది ఒకరినొకరు పురికొల్పుకొని బావి చెప్తా ఉంటే ఒకరినొకరు వెనక లాగేసుకుంటా ఉంటారు. దేవుని కోసం ఏదైనా చేద్దాం అనుకుంటే వెనకకు లాగుతూ ఉంటాయి. భార్య అంటది, ఏమండి ఈరోజు టైంకి వెళ్దామండి. ఎవరు వస్తారులే టైంకి, నువ్వు నేను వెళ్ళి ముందే కూర్చుంటాం, ప్రసంగం టైంకి వెళ్దాంలే. భర్త వెనకకి లాగేసేయడా లేదా? చెప్పండి. భర్త అనుకుంటాడు ముందు వెళ్ళాలని, భార్య వెనకకు లాగేస్తూ ఉంటుంది. ఇద్దరు ముందు రెడీ అవుతుంటే పిల్లలు వెనకకు లాగేస్తూ ఉంటారు. పురికొల్పవలనని ఆలోచించము. కొందరు మానుకొనుచున్నట్టుగా సమాజముగా కూడుట మీరేం చేద్దాం. కొంతమంది ఈ రోజుల్లో తెలివిగల భక్తిపరులు తయారైపోయారు. కొంతమంది ఏంటి ఆ భక్తిపరులు అంటే, హృదయమే దేవుని ఆలయం అయినప్పుడు నేను ఇంక దేవుని ఆలయానికి వెళ్ళడానికి అవసరమే ఉందండి. కొంతమంది బోధకులు కూడా ప్రియులరా సంఘాన్ని పాడు చేశారు. కొంతమంది బయలుదేరుతారు. అలాంటి విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఎస్, ఎవరు కాదన్నారు నీ హృదయం దేవుని ఆలయం? ఎవరు కాదన్నారు నీ హృదయము దేవుని ఆలయం కాదని? ఖచ్చితంగా నీ హృదయం దేవుని ఆలయం. ద బైబిల్ క్లియర్లీ టెల్స్ దట్ యువర్ బాడీ ఇస్ ఎ టెంపుల్ ఆఫ్ గాడ్. అయితే దేవుని వాక్యములో నీ హృదయము దేవుని ఆలయం అని ఎంత స్పష్టంగా చెప్పబడిందో, సమాజంగా కూడుకున్నట్టులో ఉన్న ఆవశ్యకత కూడా చాలా స్పష్టంగా చెప్పబడింది. అది ఫాలో అవుతున్న నీవు ఎందుకు ఫాలో అవ్వవు? అది గమనిస్తున్న నీవు ఎందుకు గమనించావు? చాలాసార్లు మనకు అనుగుణంగా మనకు కావాల్సిన బైబిల్ని మార్చేసుకుంటూ ఉంటాను. కానీ బైబిల్ చెప్తా ఉంది నీ హృదయం దేవుని ఆలయమే. అయితే అలాంటి ఆలయాలు అనేకమంది కలిసే స్థలానికి కూడా నువ్వు రావాలి. అలాంటి దేవుని ఆలయాలు కలిసే స్థలానికి నువ్వు వస్తే దేవుని శక్తిని నువ్వు అనుభవిస్తావు, దేవుని ప్రసన్నతను నువ్వు అనుభవిస్తావు, దేవుని మహిమను నువ్వు చూస్తావు. అందును బట్టి సమాజముగా కూడి నువ్వేం చేయకూడదు, మానకూడదు. అలాంటి దుర్బోధలు ఎవరైనా చేస్తున్నారంటే వాడికి దూరంగా ఉండాలి. నువ్వు వాటిని ఏదో మర్మాలని గొప్ప విషయాలని పరుగులు పెట్టద్దు. అనవసరం నీ ఆధ్యాత్మిక జీవితాన్ని పతనం చేసుకోవద్దు. ప్రియ సహోదరి, ప్రియ చెల్లెమ్మ, దేవుని స్థానంలో ఉన్న సంపూర్ణమైన ఆ చిత్తాన్ని గౌరవించాలి. కొందరు మానుకుంటున్నారు, కొందరు మానుకుంటున్నారు. వాళ్ళకి అర్థం కావట్లేదు దేవుని స్థానంలో ఉన్న సంతృప్తి. నువ్వు మానుకోవడానికి వీల్లేదు. ఆ దినము సమీపించే కొలది. ఏ దినం అది? చెప్పండి. మన ప్రభువుని యేసు వచ్చే దినము. మన ప్రభువుని యేసుక్రీస్తు వారు త్వరగా రాబోతున్న ఆ దినము సమీపిస్తున్న కొలది మీరు మరీ ఎక్కువగా చేయాలి. అలాగే చేయాలి. గతించిన సంవత్సరంలో వారానికి 2 రోజులే దేవుని సన్నిధికి వచ్చావు. ఈ సంవత్సరంలో నీలో ఒక అడ్వాన్స్మెంట్ కనబడాలి. 3 సార్లు 4 సార్లు అవకాశం ఉంటే ప్రతిరోజు నువ్వు దేవుని సన్నిధికి రాగలగాలి. అందుని బట్టి దేవుడు మాట్లాడు. ఒకరినొకరు పురుకొల్పుకోండి, ఒకరినొకరు ప్రోత్సహించుకోండి. ఎంకరేజ్ వన్ అనదర్, లవ్ వన్ అనదర్. ఒకరినొకరు ప్రేమించుకోండి. ఇదే దేవుని వాక్యం చెబుతున్నమాట. అందును బట్టే నీ సంతోషం పరిపూర్ణం కావాలి అంటే ప్రతి మానవుడు ఎక్కడ ఉండాలి చెప్పండి? దేవుని సన్నిధిలో ఉండాలి. దేవుని సన్నిధిలో ఉన్నప్పుడు దేవుడు మన జీవితంలో కార్యం జరిగిస్తాడు.